హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో గుడిలో ప్రసాదంగా చేసే పులిహారని ఇంట్లోనే ఈజీగా చాలా సులువుగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ కొలతలతో చేశారంటే పులుపు ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉంటాయి. పండుగ టైంలో మనం చాలా హడావిడిగా మనం ప్రసాదం కోసం పులిహారని చేస్తూ ఉంటాం కదా, అంతే హడావిడిలో కూడా టేస్టీగా కుదరాలంటే సింపుల్గా ఈ పులిహోరని చేసుకోవచ్చు. మరి ఇంకెందుకండి ఆలస్యం, పర్ఫెక్ట్గా కుదరాలంటే ఈ టెంపుల్ స్టైల్ పులిహారని ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. టెంపుల్ స్టైల్ పులిహార కోసం ఒక గిన్నె తీసుకొని ఈనెలు గింజలు తీసేసిన 50 గ్రాముల చింతపండుని గిన్నెలో వేసుకొని చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. చింతపండు నానేలోపు మనం రైస్ను వండుకుందాం. ఒక గిన్నె తీసుకొని నేను 2 కప్పుల రైస్ని వేసుకున్నాను. అంటే ఇది కొలతల్లో చెప్పాలంటే 1/2 కేజీ దాకా ఉంటుంది. ఇలా 2 కప్పుల బియ్యం వేసేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా బియ్యం కడుక్కున్నాక మనం ఏ కప్పుతోనైతే బియ్యం కొలుచుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లను పోసుకోవాలి. మనం 1 కప్పుకి 1.5 కప్పుల నీళ్లు పోసుకుంటే కరెక్ట్గా మనకి సరిపోతుంది. ఇలా 3 కప్పుల నీళ్లు పోసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి అన్నం వండుకోవాలి. ఇప్పుడు మరొక పక్క స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. మనం చేసే పులిహారలోకి మనం పొడిని ప్రిపేర్ చేసుకుందాం. ఈ ప్యాన్ లో 1 స్పూన్ ధనియాలు, అలానే 10-15 దాకా మిరియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, అలానే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ నువ్వులు వేసేసుకొని వీటన్నిటిని వేయించుకోవాలి. మనం మెంతులు వేసుకున్నాం కదండి, మనం మెంతులు వేసుకుంటే చేదనేది రాకుండా పులిహార అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి కలిపేసేసుకున్నాక 3 ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. మనం వేసుకున్న ఆవాలు నువ్వులు అనేవి చిటపటలాడేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో కొద్దిగా ఇంగువని వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ వేసేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇవన్నీ వేసేసుకోవాలి. ఇలా ఇంగువ మాత్రం మనం ముందే కొద్దిగా వేసుకుంటే మనకి పులిహార కలుపుకునేటప్పుడు కమ్మటి వాసన అనేది వస్తుంది. మిక్సీ జార్లోకి వేసేసుకున్నాక దీన్ని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా మెత్తడి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం అన్నం ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, ఒకసారి గరిటెతో అన్నం కలిపేసేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి అన్నం చూస్తే మనకు అన్నం అనేది చక్కగా పొడి పొడిగా ఉడికింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ అన్నం మొత్తం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా అన్నం వండుకున్నదంతా ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఒక గరిట ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది మనం ఇలా ముందే వేసేసుకుంటే అన్నం అనేది మనకి మెత్తబడకుండా చక్కగా పొడి పొడిగా ఉంటుంది. ఆయిల్ వేసేసుకున్నాక ఒకసారి ఇలా గరిటతో అంతా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక అన్నాన్ని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జును తీసుకుందాం. చింతపండు అనేది మనకి చక్కగా నానింది కదండి. ఇప్పుడు చింతపండుని ఇలా చేత్తో బాగా పిసికి చింతపండు గుజ్జును తీసుకోవాలి. చింతపండు గుజ్జునంతా ఇలా బాగా పిసికి మెత్తటి గుజ్జులా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కడాయిలో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు తాలింపు గింజలు వేసుకోవాలి. 2 స్పూన్ల జీలకర్ర, అలానే 2 స్పూన్ల ఆవాలు, అలానే 2 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు మరొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకున్నాను. అలానే 6-7 ఎండుమిర్చిని, 3 స్పూన్ల పల్లీలని, అలానే 3 స్పూన్ల జీడిపప్పుని వేసుకోవాలి. పల్లీలు కొంచెం ఎక్కువగా కావాలనుకునేవారు పల్లీలని జీడిపప్పును కూడా ఎక్కువగా వేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా వేసేసుకున్నాక ఈ తాలింపునంతటిని వేయించుకోవాలి. మనం తాలింపుకు వాడే నూనె పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే పులిహార టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే పల్లి నూనె వేసుకున్నానండి. ఇలా తాలింపు అంతా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువని వేసుకొని ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని తాలింపునంతటిని మరొకసారి కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపునంతటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అన్నం కొద్దిగా చల్లారింది కదండి. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల పసుపు వేసుకొని ఈ పసుపు అంతా బాగా కలిసేలా అన్నం మొత్తం కలుపుకోవాలి. ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే అన్నం అనేది తొందరగా చల్లారుతుంది. చూడండి, అన్నం అనేది చక్కగా పొడి పొడిగా వచ్చింది కదా. ఈ క్వాంటిటీతో కనుక చేస్తే పులిహార అనేది అన్నం చక్కగా ఉడికి ఇలా బాగా వస్తుంది. మనం వేసుకున్న పసుపు అంతా ఇలా అన్నంలో బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న పొడి ఉంది కదండి, ఆ పొడిని వేసుకోవాలి. ఈ పొడంతా వేసేసుకొని ఒకసారి అన్నంలో ఈ పొడంతా బాగా కలిసేలా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. పొడి కూడా ఇలా కలిసేలా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం తాలింపు వేసుకుని రెడీగా పెట్టుకున్నాం కదండి, ఆ తాలింపునంతటిని కూడా వేసేసుకోవాలి.
తాలింపు అంతా ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ తాలింపు అంతా అన్నంలో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా ముందే మనం తాలింపు వేసేసుకొని అన్నంలో కలుపుకుంటే మనం తాలింపులో నూనె వేసుకున్నాం కదండి, ఆ నూనె అంతా అన్నానికి బాగా పడుతుంది. అలానే మనం తాలింపులో పొడిలో ఇంగువ వేసుకున్నాం కదండి, ఆ ఇంగువ అంతా అన్నంలో కలిసి కమ్మటి వాసన అనేది వస్తుంది. ఇలా తాలింపు అంతా కలిసేలా కలుపుకున్నాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మనం చింతపండు పులుసు ముందే తీసి పెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు పులుసునంతటి కడాయిలో వేసేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో చిన్న బెల్లం ముక్క వేసుకుంటే ఈ బెల్లం ముక్క అనేది మనకి పులుపు బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి చిన్న బెల్లం ముక్కను వేసుకొని అలానే ఒక 10 నుంచి 15 పచ్చిమిరపకాయల దాకా తీసుకొని ఒక్కొక్క పచ్చిమిరపకాయని ఇలా నేను చూపించే విధంగా మధ్యలో చీరి వేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలన్నీ చీరి ఈ చింతపండు పులుసులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ చింతపండు గుజ్జు పచ్చిమిరపకాయలు బాగా ఉడికేంత వరకు ఇలా మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. చింతపండు పులుసు ఇలా కొద్దిగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మనం పులిహోరలో ఉప్పు వేసుకోలేదు కదండి, ఇలా ఉప్పు వేసుకోకుండా మనం చింతపండు పులుసులో ఉప్పు వేసుకొని మనం పులిహోరలో కలుపుకుంటే మనకి చక్కగా పులిహోరలో ఉప్పు అనేది కలుస్తుంది. ఇలా ఉప్పు వేసేసుకున్నాక గరిటెతో మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. చింతపండు గుజ్జంతా బాగా ఉడికి పచ్చిమిరపకాయలు చింతపండు గుజ్జంతా ఇలా దగ్గరగా వచ్చి ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ చింతపండు గుజ్జునంతటిని మనం పులిహోరలోకి వేసేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జుని కొద్దిగా వేసుకొనైనా కలుపుకోవచ్చు, లేదంటే ఇలా మొత్తం వేసేసుకొనైనా కలుపుకోవచ్చు. ఇలా చింతపండు పులుసు అంతా వేసేసుకొని ఇప్పుడు పులిహోర అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చింతపండు గుజ్జంతా ఇలా పులిహోరలో బాగా కలిసిలా కలుపుకొని ఇందులో కొద్దిగా ఒక గుప్పెడు కొత్తిమీరని సన్నగా కట్ చేసేసుకొని వేసుకొని కొత్తిమీర కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. చూశారు కదా, కమ్మని రుచితో మన టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయింది. చూశారు కదా, చాలా టేస్టీగా సింపుల్గా కమ్మని రుచితో మన టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ టెంపుల్ స్టైల్ పులిహోరని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి. అంతేకాదండి, ఈ టెంపుల్ స్టైల్ పులిహోర వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.